అసలు బహిర్భూమి అంటే 2 ఊర్లకి మధ్యలో ఒక ఉండేది, దాని గురించి గొడవలు జరిగాయి అంటే అరే ఈ కాన్సెప్ట్ అదిరిపోయింది కదా అని అనిపించింది. అసలు రాంబ్రో అసలు మామూలుగా లేదు, అసలు మీరు భలే మాట్లాడారు. వెరీ హ్యాపీ ఫర్ యూ. ఈరోజు మా భయ్య 20 years తర్వాత మళ్ళీ సినిమా తీసి మళ్ళీ స్టేజ్ మీద నిలబడ్డారు. మీరు ఇంకా ఆగొద్దు భయ్య, ఒక 40 years మీరు సినిమాలు తీస్తూనే ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ మా అందరినీ పక్కన పెడితే మా రాంబ్రోది డెబ్యూ డార్లింగ్, ప్లీజ్ కమ్. మీకు చాలా మంచి జరగాలి. మన ఊరు వాళ్ళందరినీ తీసుకొచ్చారు, మీరు ఇండియాలో మొత్తం దున్యాను మీరు ఇలానే. అదే మన ఇండియన్స్ అని సినిమా తీయాలి మీరు, ఆ రోజు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆల్ ది వెరీ బెస్ట్ డార్లింగ్. సో ఈ ఈ ఈ డ్రీమ్కి ఇంత ఫండ్ చేసి ఇంతమందిని స్టేజ్ మీద నిలబెట్టారు. ఎస్పెషలీ రిషిత కూడా చాలా కష్టపడింది. ఆ అమ్మాయి అయితే మామూలుగా కష్టపడలేదు. నిజం చెప్తున్నా, ఈ అమ్మాయిని మీ ఊర్లో సర్పంచ్ చేసేసేయండి, ఎమ్మెల్యే చేసేయండి, లేదంటే ఊరినంతా బాగా చూసుకుంటుంది. నిజంగా చాలా అంటే చాలా కష్టపడింది. అంటే అమ్మాయికి నాకు ఇది చెయ్యాలి అంటే దాని గురించి ఎన్ని చేయొచ్చు అన్ని చేసింది, అన్ని రకాలుగా హెల్ప్ చేసింది సినిమాకి. అంటే ఆ ఊర్లో నాకు ఎవరు తెలీదు, కానీ ఈ అమ్మాయి అయితే అందరూ తెలిసినట్టు చేసేసింది. అంటే వీళ్ళందరూ మన వాళ్ళే కదా, మా పిన్ని వండి పంపించేది, మా అత్త వస్తుంది అన్నట్టు అయిపోయింది నాకు ఆ ఊర్లో ఉన్న రోజుల్లో. సో హ్యాట్స్ ఆఫ్ రిషిత, నీకు చాలా మంచి జరగాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సేమ్ విత్ గరిమా, ఆల్ ది వెరీ బెస్ట్ టు యూ. నీకు చాలా మంచి జరగాలి. నీకు అర్థమవుతుంది కదా, సమझ में आ रहा? नेक्स्ट टाइम आप अच्छा तेलुगु सीखो. हमारे तेलुगु वाले बहुत दिलदार लोग हैं, अच्छा बड़े हो जाते हैं आप. 100%. అండ్ నాకు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు మనం కొంతమందిని చూసి అరే మనం ఇలా ఉండాలి కదా అని అనిపించే వ్యక్తుల్లో నాకు సీను అన్న అంటే చాలా ఇష్టం. సీనన్న, ఐ లవ్ యూ సీనన్న. అంటే సీనన్తో నేను స్క్రీన్ షేర్ చేసుకున్నానంటే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. ఎందుకంటే చిత్రం అలా ఎన్ని సినిమాలు అన్న చేసినాయి, ఒక లిస్ట్. నా వయసు అంతా అంటే అన్న సినిమా ముందు నేను బచ్చగాడిని. నిజంగా నేను సీనంతో వ్యానిటీ షేర్ చేసుకున్నా, అన్న దగ్గర కూర్చున్నా, మాట్లాడుతున్నా. నాకు అడ్మిరేషన్, అంటే ఆయన చూస్తూ పెరిగాం కదా, అరే అన్నతో సినిమా చేస్తున్నా అనేది నాకు చాలా హ్యాపీగా ఉండేది. అన్న మంచి ట్రాక్ పట్టారన్న మీరు, మంచి పొలిమేర, ఇప్పుడు మన సినిమా, ఇవన్నీ మంచి కథలు. అంటే సీన్ 1లో ఇంకొక యాంగిల్ సడన్ గారే మన సీనే కదా అనే ఆయన సడన్గా అంత షాకింగ్గా పర్ఫామ్ చేయడం అది చాలా మందికి వస్తుంది. అలాంటి అదృష్టం ఆ సీన్ నాకు వచ్చినందుకు చాలా 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 హ్యాపీగా ఉంది. అన్న కుమ్మండి అన్న, ఇంకా మీకు తిరగలేదు. ఫనీ బ్రోతో నా జర్నీ చాలా లాంగ్. సూపర్ కుటుంబం అనే ఒక షో వచ్చేది, నేను రష్మి గారు హోస్ట్ దానికి. అందులో ఫనీ బ్రో వస్తే స్టేజ్ ఇంకా అసలు దద్దరిల్లిపోయేది. అంటే ఏంటి ఇంత టాలెంటెడ్ ఎలా ఉంటారు, ఇంత స్పాంటేనియస్గా ఎలా మాట్లాడతారు, కామెడీ కానీ డాన్స్ కానీ ఆయన చేయలేనిది ఏమీ లేదు. డార్లింగ్ నీకు చాలా మంచి జరగాలి డార్లింగ్, చాలా టాలెంటెడ్. అన్నకి ఏది ఇచ్చినా చేయగలుగుతాడు. సో అన్నకి మంచి మంచి వేషాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సేమ్ విత్ మా సునీల్ డార్లింగ్, ఆల్ ది వెరీ బెస్ట్ డార్లింగ్. నీకు మామూలు క్రేజ్ లేదు, నిజం చెప్తున్నా, అసలు అద్దరు కొడుతున్నావు డార్లింగ్. మీ అందరితో చేయడం నాకు చాలా చాలా హ్యాపీగా. సేమ్ విత్ జింగిడి బ్రో, ఆల్ ద వెరీ బెస్ట్ నీకు కూడా డార్లింగ్. అసలు అద్దరు కొట్టే కదా బ్రో, రెడ్డికి అసలు ఏ వ్యాలంటైన్స్ డే లాగా ఉంది. సారీ నువ్వు ఈసారి నెక్స్ట్ టైం ధోతి వేసుకొని రావా నువ్వు, కొంచెం అది ఊరికే. సో సారీ, వెరీ వెరీ సారీ గరిమా. సో కిరణ్ గారు అసలు అద్దరు కొట్టారు, చాలా మంచి రోల్ సార్ మీది. అంటే నిజంగా ఇలాంటి రోల్ పడితే బాగుండు నాకు విలన్ రోల్స్ చేయాలంటే చాలా ఇష్టం. సారీ ఫిర్సే, ఓకే నేను కొంచెం ముందుంటా. సో కిరణ్ గారి రోల్ అలాంటిది, చాలా మంచి రోల్. అలాగే మా ఆనంద్ అన్న, చాలామంది మంచి అందరు అంటే ఒక డైరెక్టర్ క్యారెక్టర్స్ రాయడం చాలా డిఫికల్ట్. మీరు ఏదైనా సినిమా చెప్పండి, బాహుబలి, అందులో క్యారెక్టర్స్ అన్నీ మనకు గుర్తుంటాయి, కట్టప్ప, ఇలా అన్ని క్యారెక్టర్స్ గుర్తుంటాయి. అలా రాశాడు ఆయన. అంటే భయ్య మాతో ఫస్ట్ మాట్లాడడానికి చాలా టెన్షన్ పడేవాడు, కానీ ఈరోజు స్పీచ్ అయితే అద్దగొట్టేశాడు. బ్రో మీరు ఇలా ఉంటే నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోతారు డార్లింగ్, మీరు ఏం భయపడదు డార్లింగ్, నువ్వు చేసేది మంచి పని. మనం దొంగతనం చేస్తున్నావు, సినిమా చేయడానికి వచ్చాం డార్లింగ్, నువ్వు అస్సలు భయపడొద్దు, కుమ్మేసి అసలు నువ్వు మా అద్దరగొట్టే క్యారెక్టర్స్ అయితే. సో నేను మంచి సినిమా చేయాలని వెయిట్ చేసే టైంలో ఈ సినిమా నాకు రావడం, నాకు కాల్ చేసిన మౌలి సార్కి, నన్ను ఎంకరేజ్ చేసిన మా ప్రవీణ్ అన్నకి, నాకు మంచి మ్యూజిక్ ఇచ్చిన మా అజయ్ భయ్యాకి థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ, చాలా చాలా థ్యాంక్స్. అండ్ రామ్ ప్రసాద్ బ్రో, మీరు గట్టిగా ఉంటే ఊరిని నిలబెట్టేస్తారు, మీరు అస్సలు తగ్గొద్దు డార్లింగ్. అండ్ మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి మా భయ్య ఎలానో యూఎస్ నుంచి దిగొచ్చారు. అంటే ఒక హిందీలో ఒక సామెత ఉంటుంది, ఒక సేయింగ్, ఖుదీ కో కర్ బులంద్ ఇतना कहते हर तकदीर से पहले खुदा बंदे से खुद पूछे बता तेरी रजा क्या है.
మనం ఎంత గట్టిగా డ్రీమ్ చేయాలి అంటే దేవుడే అడగాలంట మనని, అరే చెప్పరా నీకు ఏం కావాలి అని. సో రామ్ ప్రసాద్ బ్రో ఎంత గట్టిగా అనుకుంటే ఈ మనిషి యూఎస్ నుంచి వచ్చి ఆయనకి డబ్బులు పెట్టి సినిమా తీసి ఇంతమందిని ఇంత అరేంజ్ చేస్తారు. అండ్ ప్రవీణ్ లాంటి మనిషి వీళ్ళందరూ. సో ఇది ఒక ప్యాకేజ్ లాగా అయింది. సారీ నేను ఎక్కువసేపు మాట్లాడుతుంటే, ఎందుకంటే ఇంతమంది కష్టపడ్డారు కాబట్టి అందరి గురించి చెప్పాలి. అండ్ డైరెక్షన్ టీమ్ మా మోజెస్ బ్రో, మా డార్లింగ్స్ అంత డైరెక్షన్ పుల్లారావు ప్లీజ్ కమ్ స్టేజ్. అంత మెల్లగా పిలిస్తే ఎవరైనా పుల్లారావు ప్లీజ్ కమ్ స్టేజ్ అండ్ నీళ్ళ దాకా వెళ్ళిపోమంటున్నావు తమ్ముడు, నువ్వు కూడా వచ్చారా స్టేజ్ మిగతా. సో నా తిమ్మప్ప, శివ. సో థ్యాంక్ యూ తిమ్మప్ప అండ్ థ్యాంక్ యూ శివ. మీరు రండి, తిమ్మప్ప అండ్ శివ రండి. సో వాళ్ళిద్దరు నా టీమ్. అండ్ పర్లేదండి, అది దగ్గు వస్తుంది నాకు లాస్ట్. సో నేను కళ్ళద్దాలు స్టైల్కి పెట్టుకోలేదు డార్లింగ్, నాకు లాస్ట్ వీక్ కొంచెం ఇన్ఫెక్షన్ అయింది, పెట్టుకోమన్నారు. లేదంటే ఇంకో వారం రోజులు లేట్ అవుతుంది అని చెప్పారు. నేను హీల్ అయిపోయి లైట్స్ వల్ల, సో అందుకనే పెట్టుకున్నా స్టైల్కి, కదా ఏమో అనుకోవద్దు. అండ్ ఈ ఈవెంట్ ఈరోజు మేము ఇంతమంది హ్యాపీగా ఉన్నామంటే వచ్చిన ప్రతి ఒక్కరి వల్ల, ప్రతి ఒక్కరికి చాలా 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 థ్యాంక్స్.